పేదరికం, స్థానికంగా విద్యా అవకాశాలు లేకపోవడం, సమాజంలో బాలికల పట్ల ఉన్న వివక్ష తదితర కారణాలతో ఏటా ఎంతో మంది గ్రామీణ బాలికలు చదువుకు దూరమవుతున్నారు. బాలులతో సమానంగా బాలికలను చదివించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అసమానతలు, వివక్ష లేని సమాజం కోసం నడుం కట్టింది ఎడ్యుకేషనల్ ట్రస్ట్. బాలికా విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని భావిస్తోంది. బాలికలకు ఉచితంగా చదువు చెప్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో కర్నూలు నగరానికి చెందిన విద్యావేత్త వావిలాల కృష్ణమూర్తి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. గతంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు నిర్వహించిన ఆయన విద్య వ్యాపారం కావటం, తీవ్రమైన పోటీ ఉండటంతో వాటన్నింటినీ మూసేశారు. ఈ ట్రస్ట్ ద్వారా బాలికల కోసం ప్రత్యేకంగా వీకేఎంఎస్ లీడర్స్ స్కూల్ ఏర్పాటు చేశారు. 3 ఏళ్ల క్రితం నోటిఫికేషన్ జారీ చేసి ప్రవేశ పరీక్ష నిర్వహించి 12 మందిని ఎంపిక చేశారు. వారికి అన్ని వసతులు కల్పిస్తూ 6 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తున్నారు. తరగతికి 12 మంది చొప్పున ఏటా 60 మంది బాలికలకు చదువు చెప్పించడం ఈ ట్రస్టు లక్ష్యం. కేవలం చదువే కాకుండా యోగా, స్విమ్మింగ్, టైలరింగ్, మ్యూజిక్, డాన్స్ తదితరాలు నేర్పుతున్నారు. సైన్స్ ఎక్స్పోలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల విజ్ఞాన విహారయాత్రలకు తీసుకెళ్తున్నారు. మూన్ లైట్ డిన్నర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విద్యా సంస్థలో చేరాక తమలో నైపుణ్యాలు పెరిగాయని విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందున్న స్కూల్లోని కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యి అందరితో అభిప్రాయాలను పంచుకోలేకపోయేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక టీచర్స్ అందరితో కలిసిపోతున్నాను, అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తున్నాను, స్పీచెస్ చెప్తున్నాను, అన్నీ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చినాక అందరిలా కాదు, నీ మీద కూడా స్పెషల్ కేర్ ఉంటుంది. నువ్వు కూడా బాగా చదవగలవు, నీలో టాలెంట్స్ ఉంటాయి, అవన్నీ నువ్వు ఉపయోగించాలి. హిడెన్ టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటికి పెట్టాలి అని తెలుసుకున్నాను సార్. నాకు ఇంగ్లీష్ గ్రామర్ ఇలా ఉంటుంది, ఇది నేర్చుకుంటేనే మనము ఇంగ్లీష్ బాగా మాట్లాడవచ్చు అని ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నేను ఇక్కడికి రాకముందు మా స్కూల్లో తెలుగు అంటే భయపడేదాన్ని. ఇక్కడ వచ్చిన తర్వాత తెలుగు బాగా చదువుతున్నాను. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయాలంటే చాలా వెనకలు ఉండేదాన్ని. ఇక్కడ మా మ్యాథ్స్ సార్ చెప్పడం ద్వారా నేను కొంచెం మ్యాథ్స్లో ఇంప్రూవ్ అయినాను. ఇంతకుముందు మా అన్న ఏవైనా నన్ను క్వశ్చన్స్ అడిగితే నేను దానికి ఆన్సర్ చెప్పలేకపోయేదాన్ని. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్కి మా అన్న ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. మాకు ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, అంత బాగుంటుంది. ఇంకా మేము కబడ్డీ, బాస్కెట్బాల్ ఇట్లా ఎన్నో రకాల గేమ్స్ ఆడుకుంటాం. ఇక్కడ మేము మంత్లీ టూర్ వెళ్తాము. మంత్కి ఒకసారి మూన్ లైట్ డిన్నర్ కూడా ఉంటుంది. వీక్లో 2 times యోగా చేస్తాం. ఇక్కడ ఫుడ్ కూడా బాగా పెడతారు. చాలా మంది గెస్ట్లు కూడా వస్తారు మూన్ లైట్ డిన్నర్కు. గెస్ట్స్ కూడా మాకు ఏమైనా కొత్త విషయాలు మాకు నేర్పిస్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పడం వల్ల చాలా పూర్తిగా అంటే తానుగా లేచి తాను స్వయంగా అన్ని పనులు చేసుకొని చదువు మీద చాలా ఇంట్రెస్ట్ పెడుతుంది. పాప ఇక్కడికి వచ్చినాక బాగా షార్ప్ అయిపోయింది, బాగా చదువుతుంది. అయితే ఈ ట్రస్ట్ ఇంకా ఇలానే ఉండాలని, ఇంకా బాగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మేము ఏది అడిగినా కూడా దానికి ఆన్సర్ బాగానే చెప్తున్నారు. ఇంకోటి ఇట్లా ఈ స్కూలు డబ్బులు పెట్టినా కూడా దొరకదు సార్ మా బీద వాళ్ళకంటే. ఇక్కడ తల్లి ప్రేమ, ఆప్యాయత, ఒకటి ఎడ్యుకేషను, క్రమశిక్షణ, ఆటలు పాటలు, సంగీతము, అన్ని విధాల అన్ని బాగా నేర్పుతున్నారు సార్. పేద విద్యార్థినులకు వసతి, పౌష్టికాహారం కల్పిస్తూ రూపాయి ఖర్చు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడి లేని చదువులు అందిస్తున్నారు. ఒక్కో బాలికకు ఏటా 1,20,000 రూపాయల వరకు ఖర్చవుతుందని ట్రస్టు ప్రతినిధులు చెబుతున్నారు. ఏటా మే నెలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ పేద విద్యార్థినులకే అవకాశం కల్పిస్తున్నారు. వివరాలకు కర్నూలు గుత్తి రోడ్డులోని వీటీఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న వావిలాల కృష్ణమూర్తి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పాఠశాలలో సంప్రదించవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. పిల్లలు ఎన్ని రకాలుగా డెవలప్ చేయవచ్చో, ఎన్ని రకాలుగా వాళ్ళని మనము అభివృద్ధి చేయవచ్చో ఈ ఆలోచన మీదనే ఆర్గనైజేషన్ ఉంటుంది. ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటుంది. ఈ ఆస్తి మొత్తంగా కూడా ట్రస్ట్కే ఉంటుంది. కాబట్టి ఈ స్కూల్ ఎప్పటికీ రన్ అవుతుంది. ఇది స్టార్ట్ చేసి ఇది 2వ సంవత్సరం. కానీ పిల్లలు ఎదుగుదల చూసి నేను సంతోషపడుతున్నాను. వాళ్ళు ఇంకా ఎదగడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. వాళ్ళకు ఒక మార్కులే కాదు, ఆటపాటల్లో కూడా ఉండాలి. ఈవెన్ స్విమ్మింగ్ కూడా రావాలి వాళ్ళకు. అందరికీ సైక్లింగ్ నేర్పించాను, టైలరింగ్ కూడా నేర్పిస్తున్నాను.
అమ్మాయిలకు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎందుకు అమ్మాయిలు తక్కువ అనే భావాన్ని వాళ్ళ మనసులోకి రాకుండా చూడడం కోసం చాలామంది గెస్ట్ని పిలిపిస్తాం, గెస్ట్తో మాట్లాడతాం. రెండోది ప్రకృతితో కూడా పిల్లలు కలవాలని ప్రతి నెలలో కూడా మూన్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ మూన్ లైట్ డిన్నర్ రోజు మొత్తం పిల్లలే, అంటే వాళ్ళు ఆడుకుంటారు, పాడుకుంటారు, వాళ్ళ భావాలు చెప్పుకుంటారు, ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కాబట్టి పిల్లలు నేను ఇలాగే అభివృద్ధి చేయాలనుకుంటున్నా.